నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి పేరు మీద అనేక ప్రజా ఉపయోగకరమైన సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆదర్శప్రాయుడని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి 10 లక్షల రూపాయలు అందజేసి తన తల్లి పేరు మీద హైస్కూల్ కట్టించారని, అంతేకాకుండా తన తండ్రి పేరు మీద 5 లక్షల రూపాయలు ఇచ్చి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. నూతనంగా నియమించబడ్డ 3 వాలంటీర్లకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి, డిఎల్డిఏ చైర్మన్ గుళ్లపల్లి విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కోవూరు జెడ్పీటీసీ మెంబర్ కవరగిరి శ్రీలత, వైసీపీ కోవూరు మండల అధ్యక్షుడు నలుబోలు సుబ్బారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దిన వారపక్ష మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దరవాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధమ్మ వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు. ఈరోజు 5 lakhs పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో తంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకొని బయటకు పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది. అవి చూస్తే చాలా దారుణమైనటువంటి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో వస్తూ ఉన్నాయి. చంపేస్తూ ఉన్నారు కూడా తల్లిదండ్రులు అనుకునే దగ్గరలో. 9 సంవత్సరాలు 9 నెలలు 9 మాసాలు మోసి బిడ్డను కనిన తర్వాత ఏ విధంగా చూసుకోవాలి? మరో పునర్జన్మ మహిళకి, ఆ తల్లికి బిడ్డను కన్న తర్వాత. అటువంటి తల్లిదండ్రులను చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఇటువంటి సమయాలలో రాధమ్మ లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధమ్మ లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. చాలా దగ్గర చూస్తూ ఉన్నాం ఏ విధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద చదువులు చదివిపించి, కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివిపించి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలు ఈ కాలంలో. బాయ్సే కాదు,